ఈ రోజుతో ఎన్నికల ప్రచారానికి అయితే ఈరోజు సాయంత్రానికి తెరపడబోతుంది. ప్రధానంగా చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారాలు నిన్నటి వరకు కూడా జోరు పెంచారు. ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా భారీ ర్యాలీలు అలాగే ప్రధానమైన అభ్యర్థులు కూడా ప్రచారాలు అయితే జోరు పెంచుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో ఎంతో హాట్ సీట్గా మారినటువంటి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా నిన్నంతా కూడా ప్రచారాలు చేశారు. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరమతో కలిసి ప్రచారాలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం వరం గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నంతా కూడా ప్రచారాలు ఇవాళతో ముగిపోతుంది. నిన్నంతా కూడా ప్రచారాలు ఏ విధంగా చేయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్తో ఏ విధంగా ముందుకు వెళ్ళారు? మేము వచ్చేసరికి మల్లవరాలు, 2 మల్లవరాలు, కోనపపేట, అమీనాబాదు, మూలపేట, SCAZ కాలనీ, ఉప్పాడ, కొత్తపిల్లి, వాకతిప్ప, కొండవరం, పిఠాపురం అర్బన్, చిత్రాడ, గొల్లప్రోలు టౌన్. పిఠాపురం అర్బన్లో వారాహి చేసాం, గొల్లప్రోలు టౌన్లో రోడ్ షో చేసాం. అంటే ప్రతి ఒక్క ప్రజలకు దగ్గరికి వెళ్ళడం, మెసేజ్ పాస్ అయింది పవన్ కళ్యాణ్ గారిది. మత్స్యకారుల సమస్యలు వచ్చేసరికి ఏదైతే బ్యాన్ పీరియడ్ 20,000 అవనండి, బోట్లు ఇవన్నీ సబ్సిడీ అవనండి, ఇవన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి లేవు. అదేవిధంగా మేనిఫెస్టోలో విషయాలు కూడా అన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఏదేమైనా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. నిన్న పరిస్థితి వాతావరణం చూస్తే ఇంకా ఎక్కువ నమ్మకం మాకుంది. రెండవది ఏంటంటే మద్యం ఏరులై పారుతుంది జగన్మోహన్ రెడ్డి మద్యం, జగన్ బ్రాండ్ అంతా కూడా. అలాగే డబ్బులు లారీలతో టన్నులు తెచ్చి కుమ్మరిస్తూ ఉన్నారు. ఓటుకి 5,000, 6,000, 4,000, 8,000 ఎక్కడ పడితే అక్కడ డబ్బులతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఒకటే పిలిపించాం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించారు. ఆ డబ్బు అవినీతి డబ్బే, ఆ డబ్బుని తీసుకోండి, కానీ ఓటు గ్లాస్కి వేయండి అన్నారు. ప్రజల స్పందన కూడా ఎంత ఇచ్చినా మేము గ్లాస్కే ఓటేస్తామని చెప్పి ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా మెగా రామ్ చరణ్ తేజ్తో పాటు చిరంజీవి సతీమణి సురేఖ్ కూడా వస్తున్నారు. వాళ్ళ పర్యటన సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే వాళ్ళు టెంపుల్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. రాజకీయ కార్యకలాపాలు అయితే కాదు, దర్శనం చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసి వెళ్తారు. అంటే చివరి రోజు కావడంతో ఈరోజు ఏ విధంగా పిఠాపురంలో ప్రచారం ఉండబోతుంది? ప్రధానంగా పవన్ కళ్యాణ్తో కలిసి మీరు ఏ విధంగా వ్యూహంతో ముందుకెళ్తున్నారు? చివరి రోజు ప్రచారం మేము గ్రామాల్లో ప్రచారాలు ఉన్నాయి. ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారిది ఇక్కడ లేదు, అంతా కాకినాడ వెళ్తున్నారు. ఒక దుర్గాడ ఒకటి వెళ్ళేసి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం దుర్గాడ గ్రామంలో ఉంది. అంటే కాకినాడలో కూడా సభకు అనుమతులు లేవంటూ జరుగుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? సభకు అనుమతులు లేవు కాదండి, పవన్ కళ్యాణ్ సభ పడితే ఓటర్ పర్సంటేజ్ మారిపోద్ది. ఆ పర్సంటేజ్ మారకుండా ఉండే విధంగా ఎక్కడో కనపడిన ఏరియాలో ఎక్కడో సందులో పెట్టడానికి ప్రయత్నాలు ఇవన్నీ. నిన్న మొన్న కూడా మా దగ్గర కూడా పోలీసు కొంత అంటే ఏంటంటే సపోర్ట్ చేయమని అది ఇది అడిగారు. మేము ఫస్ట్ అప్లికేషను మా రూట్ మ్యాప్ ఎలా ఉందో అలాగే మనం అలాగే ఇచ్చారు అధికారులు కూడా. కాకినాడలో అయితే మటుకు ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇబ్బంది ఎందుకంటే అతనికి ఒక కాకినాడ ఎమ్మెల్యేకి ఒక భయం వచ్చింది, పవన్ కళ్యాణ్ కనుక వస్తే కాకినాడ టౌన్కి ఎలక్షన్ ఇబ్బంది అవుతుందని ఆలోచనతో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ముందుగా ర్యాలీలు, ఇండిపెండెంట్ ర్యాలీలు ఏంటంటే నాకు అర్థమవుతాం, ర్యాలీలు పెట్టారు. ఎంపీ ఒక సైడ్ ర్యాలీ, ఎమ్మెల్యే ఒక సైడ్ ర్యాలీ, జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ ర్యాలీ, అన్నీ వైఎస్ఆర్సీపీ పనిచేసుకుంటాయి. ఇంకా మిగిలిన పార్టీలు ఏం చేస్తాయి? ఆ విధంగా రాకూడదు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుద్ది వాళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా పక్కన ఉంది పిఠాపురంలోని. ఎలా చూడాలంటే అంటే సభకు సంబంధించిన అక్కడ ఏర్పాట్లు కొంచెం ఇబ్బందులు కలిగాయని చెప్పేసి అంటారా? చూడాలి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఆల్రెడీ మేము పెంచిన మొక్కలు దగ్గర నేను 5 ఏళ్ళు పెంచాను. సెంట్రల్ లైటింగ్ మొక్కలన్నీ నరికేశారు. ఇంకా పర్యటనే ఉంది, లాస్ట్ పర్యటన అంతే. ఆల్రెడీ అందరూ డ్వాక్రా మహిళలు వెళ్తున్నారు. అందరినీ కూడా గవర్నమెంట్ సెక్టార్ అంతా కూడా ఇండైరెక్ట్గా జనాలందరినీ పంపిస్తుంది. అదే మీటింగ్, సరైన ప్రజలతో మీటింగ్ ఉండాలి కదా. అంటే ఫైనల్గా చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మీకు సపోర్ట్ చేశారు, పూర్తి మద్దతు తెలియజేశారు. ఎలా ఉండబోతుంది దీని ఫలితాలు? మొత్తం ఇక్కడ పిఠాపురంలో ఎలా పడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనుకుంటాం? రాష్ట్ర వ్యాప్తంగా 140 సీట్లు పొత్తులో నగ్గుతాం. పిఠాపురం భారీ మెజార్టీ, అంటే ఆంధ్ర రాష్ట్రాల్లోనే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అంటే ఇప్పుడు మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, విపరీతంగా అన్ని చోట్ల కూడా పంచుతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. మద్యం జగన్మోహన్ రెడ్డి కొనక్కర్లేదు, సొంత కంపెనీ. డబ్బులు పంచడం అన్నది అవినీతి సొమ్ము. కోట్ల రూపాయలు ఉంది, 100 కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ప్రజలు డబ్బు తీసుకుంటారు, గ్లాసుకు ఓటేస్తారు. అది నిర్ణయం. ఫైనల్గా ఎన్ని గంటలకు రాబోతున్నారు రామ్ చరణ్ అలాగే సురేఖ వీళ్ళందరూ కూడా? ఎన్ని గంటలు రాబోతుంది? పవన్ కళ్యాణ్ కూడా గుడికి వెళ్తారండి వాళ్ళతో కలిపి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవచ్చు, ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉంది. వారు వచ్చేసరికి మార్నింగ్ 11:30 అలాగ అవుతుంది. ఫ్లైట్కి వస్తున్నారు డైరెక్ట్గా.
మరి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇట్లా ఉంటుంది. రైట్. చూస్తున్నా ఇది పరిస్థితి. పిఠాపురంలో మొత్తం ప్రచారాలు జోరు పెంచుతున్న పరిస్థితి. పక్కన పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా నిన్నంతా కూడా పవన్ కళ్యాణ్తో పర్యటించారు. అంతేకాకుండా ఈరోజు కూడా మెగా పవర్ స్టార్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ తేజ్ కూడా ఈరోజు పిఠాపురం రాబోతున్నారు. తన తల్లి సురేఖతో కలిసి వాళ్ళంతా కూడా ఈరోజు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం దర్శించుకుంటారు. అది ప్రచారం చేస్తారా లేదా అనేది కూడా అంతా కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ పర్మిషన్కి ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో ప్రధానంగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎవరైతే ఉన్నారో ఆయనైతే కేవలం విజయవాడ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన్ని అయితే ఆయన పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో రామ్ చరణ్తో పాటు తల్లి సురేఖ ఇద్దరు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవాలంటూ గత కొన్నాళ్ళ నుంచి కూడా మెగాభిమానులు ప్రచారాలు అయితే జోరు పెంచారు. ఈరోజు ప్రధానంగా పక్కన సీఎం సభ కూడా పిఠాపురంలోనే ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా సీఎం సభ జరగబోతుంది. మరో పక్కన ఉదయం రామ్ చరణ్ అయితే పిఠాపురం పాదగయ వస్తుందో భారీగా అభిమానులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.